చాలా మంది స్ట్రెస్ తో సఫర్ అవుతూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల అది స్ట్రెస్ గా మారుతుంది. ఎప్పుడైతే మనం వేరు మన మనసు వేరు అని అనుకుంటామో అక్కడ 50% స్ట్రెస్ తగ్గిపోతుంది. మన ఆలోచనలు మనం కాకూడదు. మన ఆలోచనల్ని మనం చూడడం నేర్చుకోవాలి. అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకరిని కొట్టమంటుంది, ఒకరిని తిట్టమంటుంది, ఒకరితో గొడవ పడమంటుంది. ఇవన్నీ రీజన్ అనమాట స్ట్రెస్ కి. ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ కంపారిజన్, టూ మచ్ డిజైర్స్, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్ స్ట్రెస్ కి. సో మన ఆలోచనలో మనం కాకూడదు. మనకి ఏది నీడో మన మనసు చెప్తుందో, ఆహారం తినాలి, నిద్రపోవాలి, వర్క్ చేయాలి, పని చేసుకోవాలి, ఫ్రెండ్లీ టాకింగ్, ఇంతవరకు మాత్రమే. ఈ మిగతావన్నీ చూడడం నేర్చుకోవాలి. అప్పుడే స్ట్రెస్ తగ్గిపోతుంది. అలాగే శ్వాసను గమనించిన స్ట్రెస్ తగ్గిపోతుంది. అలాగే బ్రీత్ హోల్డ్ చేసిన ఉండగలని సేపు ఉండి బ్రీత్ హోల్డ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటే కూడా ఓవర్ థింకింగ్ స్ట్రెస్ తగ్గిపోతుంది. మనిషి రోజుకి 60,000 ఆలోచనలు చేస్తాడు. తన జీవితకాలం మొత్తంలో అప్రాక్సిమేట్లీ 6 కోట్ల ఆలోచనలు చేస్తాడు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను అది ఉంటే బాగుంటాను, నేను ఇది ఉంటే బాగుంటాను, నా లైఫ్ సెటిల్మెంట్, నా కెరియర్, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా స్టేటస్, నా గుడ్ విల్, నా ఆస్తులు, నా అంతస్తులు, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు కదా మనిషి. ఇంత ప్లానింగ్ చేసే నీ మనసు గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మీ మనసును ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంచారా? మన టార్గెట్ ఒకటి మన మనస్సును చూడడం నేర్చుకోవాలి స్ట్రెస్ తగ్గడానికి. 2, మనసులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. 3, మౌనం. 4, బ్రెత్ హోల్డ్. 5, మెడిటేషన్. 6, ప్రాణాయామ. ఉన్నటువంటి స్పాట్లో అప్పటికప్పటికి స్ట్రెస్ తగ్గిపోవాలంటే శ్వాసను గమనిస్తూ ఉండండి, బ్రెత్ హోల్డ్ చేయండి. మీరు ఎక్కడున్నా కూడా స్ట్రెస్ తగ్గిపోతుంది.